విశాఖపట్నం జిల్లా గాజువాకలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెదగంట్యాడ జంక్షన్లో జరిగిన ర్యాలీలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఎంపీ గొల్ల బాబురావు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. కూటమి 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చంద్రబాబుకు వెన్నుపోటు గుండెలే పూర్తయిన సందర్భంగా చంద్రబాబు పొడిచినటువంటి వెన్నుపోటు ఏదైతే రాష్ట్ర ప్రజలను ఆయన మభ్యపెట్టి మోసం చేశాడో మనందరికీ తెలుసు. ఈ యొక్క సూపర్ 6, సూపర్ 7 హామీలు కానీ, అదేవిధంగా మేనిఫెస్టో కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలు అన్ని, ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో, వార్త అన్ని పేపర్లో వేసి, అదేవిధంగా ఏబిఎన్ ఛానల్స్ అన్ని కూడా వేసి ఇప్పుడు ఆయన ఏం నెరవేరుస్తున్నారు? ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, అదేవిధంగా 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అన్నారు. బీసీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు అందరికీ కూడా ఆ పెన్షన్ అందలేదు. మనం చూస్తున్నాం. ఉచిత సిలిండర్లు అన్నారు ఆయన. ఎక్కడ ఉచిత సిలిండర్ కాదు కదా, ఇప్పుడు విపరీతమైనటువంటి సిలిండర్ రేటు పెంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా నడ్డు విరుస్తున్నారు చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు, ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గంలో ఏదైతే వెన్నుపోటుకు 2 సంవత్సరాలు మా పార్టీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉందో, అందులో భాగంగా ఇంత భారీ ప్రజా ప్రదర్శన, భారీ ర్యాలీ, దానికన్నా ముఖ్యంగా ఈ ప్రభుత్వం పైన ఇది వ్యతిరేకతకి ఒక నిదర్శనం అని చెప్పి ప్రజల నుంచి వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి.